ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో నటించి ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ చిత్రాలతో మొత్తం 185 చిత్రాల్లో నటించి 3 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 2 సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులు, 1 కలైమామణి అవార్డు మరియు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఖుష్బూ సుందర్ జన్మదినం సందర్భంగా ఆమె గురించి. రాజకీయవేత్తగా, ఒక నటిగా, చలనచిత్ర నిర్మాతగా మరియు టెలివిజన్ వ్యక్తిగా ఖుష్బూ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఖుష్బూ సెప్టెంబర్ 29, 1970న మహారాష్ట్రలోని ముంబైలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆమె అసలు పేరు నఖత్ ఖాన్. ఆమె బాలనటిగా కెరియర్ ప్రారంభించినప్పుడు ఆమె తల్లిదండ్రులు రంగస్థల పేరు ఖుష్బూ అని పెట్టారు. ఆమె దాదాపు అన్ని భాషల చిత్రాలలో నటించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశ చిత్రాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. 1980లో వచ్చిన ది బర్నింగ్ ట్రైన్ చిత్రంలో బాలనటిగా నటించారు. 1980 మరియు 85 మధ్య నసీబ్, లావారిస్, కాలియా, దర్ద్ కా రిష్తా మరియు బేమిసాల్ వంటి పలు హిందీ చిత్రాలలో బాలనటిగా నటించారు. 1982లో వచ్చిన దర్ద్ కా రిష్తాలో ఆమె సున్నితమైన నటన ప్రేక్షకులచే ప్రశంసించబడింది. చాలా ప్రశంసలు పొందిన 1985లో వచ్చిన మేరీ జంగ్ చిత్రంలో అనిల్ కపూర్ చెల్లెలుగా నటించి కథానాయికగా తన నట జీవితం ప్రారంభించింది. అదే సంవత్సరంలో ప్రముఖ నటుడు జాకీ షరాఫ్ సరసన జానూ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. దీని తర్వాత తన్ బదన్ చిత్రంలో గోవిందాతో జతకూడింది. ఖుష్బూ దీవానా ముజ్సా నహీ అనే చిత్రంలో అమీర్ ఖాన్ మరియు మాధురి దీక్షితులతో పాటు ముఖ్యమైన సహాయక పాత్రను పోషించింది. ఆ తర్వాత ఈమెపై డి రామానాయుడు దృష్టి పడటంతో కలియుగ పాండవులు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఖుష్బూ తన స్థావరాన్ని చెన్నైకి బొంబాయి నుంచి మార్చింది. తమిళం మరియు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. 2000 సంవత్సరంలో ఖుష్బూ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత అయిన సుందర్ను వివాహం చేసుకున్నారు. తన పేరుని అప్పటి నుంచి ఖుష్బూ సుందర్గా మార్చుకున్నారు. వారికి అవంతిక మరియు ఆనందిత అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారి నిర్మాణ సంస్థకు అవని సినిమాక్స్ అని పేరు పెట్టారు. ఖుష్బూ ఒక గొప్ప హేతువాది. ప్రజల పట్ల, సమాజం పట్ల చాలా అవగాహన ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన స్టాలిన్ చిరంజీవి నటించిన ఆ చిత్రంలో చిరంజీవి అక్క పాత్రలో చాలా అద్భుతంగా నటించారు ఖుష్బూ. అలాగే యమదొంగ చిత్రంలో మోహన్ బాబు సరసన కూడా నటించారు. ఖుష్బూపై అభిమానంతో తమిళనాడులోని ఆమె అభిమానులు ఇడ్లీ దోశలకు ఖుష్బూ ఇడ్లీ, ఖుష్బూ దోశ అని పేర్లు పెట్టి ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు. అలానే ఆమె కోసం గుడి కూడా కట్టించారు. దీనిపై ఆమె స్పందిస్తూ, నా అభిమానులు గుడి నిర్మించిన సమయంలో 4 షిఫ్టుల్లో పనిచేసేదాన్ని. అప్పుడు బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నాను. అప్పుడు తమిళం చదవటం కూడా నాకు రాదు. ఆ తర్వాత స్పందించాలనుకున్నా అది కుదరలేదు అని అంటారు ఖుష్బూ. ఖుష్బూ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఆమె మరెన్నో చిత్రాలలో నటించాలని, సామాజిక సేవ చేయాలని, ప్రజలకు మరింత దగ్గరగా ఆమె ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ పాలపర్తి సంధ్యారాణి.